కొంచెం పబ్లిక్ దూరంగా ఉండాలి, భయపడకూడదు. షాపులు కూడా కొంచెం దూరం పెట్టుకోండి. షాపులు ఉన్న వాళ్ళు షాపుల ముందున్న బండ్లు కూడా తీసేయాలండి. మామూలు కలిగించ కూడా ఉండాలి. అది ఒక ప్రజలకు అవేర్నెస్ కలిగించడానికి పోలీసు వారి చర్యలు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి ఒక చిన్న డెమో ఉంది. ఎలక్షన్ ప్రాసెస్ గా స్టిల్ కంటిన్యూ అవుతుంది. మనం అంతా కూడా ఎలక్షన్ ఎంసీసీ కోడ్లో ఉన్నాము. ప్రభుత్వ ఉద్యోగులు గారు అంతా వాటిని దృష్టిలో పెట్టుకొని రేపు 4వ తారీఖు నాడు ఈ యొక్క ఈవీఎంస్ తర్వాత ప్లీజ్ ఈ 2-3 తీసేయండి. హక్కుల గురించి వాళ్ళు ఏదైతే కావాలనుకుంటారో వాటి గురించి వాళ్ళు ఒక గుంపుగా అధికారులు తెలియజేస్తామని చెప్పేసి వాళ్ళకి నచ్చ చెప్తూ ఉన్నారు ఇన్స్పెక్టర్ గారు. ఇక్కడ కమాండర్ ఫోర్స్ తీసుకొని రావడం జరిగింది. అక్కడ ఇన్స్పెక్టర్ గారు వారు నచ్చ చెప్తూనే ఉన్నారు అక్కడ ఉన్న మూకలకు. మొదటగా ఈ గుంపును చెదగొట్టడానికి అనౌన్స్ ప్లేస్ లేకపోతే పోలీసు వారు మీపై బాష్పాలు ప్రయోగిస్తారు. మీకు హాని కలుగుతుంది. తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇవన్నీ ఫ్లాగ్ చూసుకోండి. ఇందాక అతను మధ్యలో ఉన్న వాళ్ళు ప్రెస్ వాళ్ళు దయచేసి పగ ఉండండి. ప్లీజ్ బాష్పాలు ప్రయోగిస్తున్నప్పుడు ఆ మూకల పైన బాష్పాలు ప్రయోగించారు. అది ప్రయోగం వల్ల కళ్ళకు మంటలు వస్తాయి. సో అందుకొరకు ఆ యొక్క గుంపు చెదిరిపోయింది. వెనక్కి వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోయినారు. పబ్లిక్ వెళ్తున్నారు. మళ్ళీ గుమ్మి కొడుతున్నారు, రాళ్ళు వేస్తున్నారు, పబ్లిక్ ప్రాపర్టీకి డ్యామేజ్ చేస్తున్నారు. అనౌన్స్ చేస్తున్నారు, మీరు వెళ్ళిపోవాలి. మీరు లేకుంటే మీ పైన పోలీసు వారు లాఠీ చార్జ్ చేస్తారని చెప్పడం జరిగింది. లాఠీ చార్జ్కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. లాఠీ చార్జ్ గుంపును చెదగొడుతున్నారు. పబ్లిక్ వెళ్ళిపోతున్నారు.